అతి శ్రేష్టమైన నా ప్రభువగు క్రీస్తు నామమున ఈ వాక్కు వినుచున్న మిమ్మందరినీ దేవుడు దీవించుగాక. ప్రియులగు సహోదరులారా, మనకు తెలిసినటువంటి నైతిక చట్టము మంచి చేయువారికి బహుమానము, చెడు చేయువారికి దండన లభించును. వాస్తవంగా ఇదే నైతిక చట్టం. ఈ విధంగానే జరగాల. కానీ ఎంతో ప్రాచీన కాలము నుంచి ఇప్పటి ఆధునిక కాలం వరకు మనము చూస్తుండేటువంటి ఒక విడ్డూరమైన పరిస్థితి ఏంటి అంటే, ఈ లోకములో చెడ్డవాడు అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. తన పనులకు అతడు శిక్షను అనుభవించేటువంటి పరిస్థితిని మనం ఎక్కడ మన కంటికి కూడా కనబడదు. చెడు చేసేటువంటి వాడు దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నట్టుగా మన కంటికి కనిపిస్తుంది. ఎందుకు చెడు చేసిన వారు అభివృద్ధి చెందుతున్నారు? వాస్తవానికి వారు దండన అనుభవించాలి, శిక్ష అనుభవించాలి. కానీ వారు అభివృద్ధిని ఎలా చూడగలుగుతున్నారు? కానీ మంచి పనులు చేసేటువంటి వారు ఎటువంటి అభివృద్ధిని పొందుకోలేక వెనుకబడిపోతున్నటువంటి సందర్భాలుంటూ ఉన్నాయి. అనేక సార్లు ఇదొక పెద్ద సమస్య. మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు వాస్తవానికి మంచి పనులు చేసేవారు కూడా నిరుత్సాహపడిపోతారు. వారు కూడా చెడు పనులు చేయాలనేటువంటి శోధన వస్తుంది. ఇటువంటి వాటి ఆలోచనల వల్ల ఆ మంచి వారికి, దేవునికి మధ్య ఉండేటువంటి నమ్మకము కాస్త బలహీనపడుతుంది. ఇది ఒక పెద్ద విచిత్రమైనటువంటి సమస్య. ఈ దైవార్చన సంవత్సరపు ముగింపు సమయాల్లోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ కాలమున ఇటువంటి సమస్యపై ఒక విశ్వాసపరమైన, ఒక ఆచరణాత్మకమైనటువంటి అవగాహనను మనకు ఈనాటి వాక్యము అందజేస్తూ ఉన్నది. మొట్టమొదటగా ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనము నుంచి 2వ వచనం వరకు మనం చదువుతా ఉన్నాం. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లనుచున్నాడు. ఏలయన నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు, దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారిలో వేరు అయినను, చిగురు అయినను లేకుండా పోవును. కానీ నా యెడల భయభక్తులు చూపు మీపై నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగచేయును. ఈ వచనాలను బట్టి మనం చూస్తే, మొదట్లో మనం చెప్పుకున్నటువంటి ఆ నైతిక చట్టము, మంచివారికి బహుమానము, దుష్టులకు దండన అనేది తప్పకుండా జరుగుతుంది. ప్రభు దినము, ప్రభు రాకడ సమయమున, యుగాంతమున, అంతమున ఖచ్చితముగా వారు తమ యొక్క చేయుదములకు ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. మంచివాడికి మంచి ప్రతిఫలము, చెడు చేసిన వాడికి అదే విధమైన శిక్ష కూడా అనుభవిస్తారు. అనగా ఆ నైతిక చట్టము ఇంకా రూపుమాపలేదు అనేది మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఈ నైతిక చట్టము తప్పనిసరిగా జరుగుతుంది. కొన్నిసార్లు మన కంటికి దుష్టులు పొంగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికినీ, చిట్ట చివరికి వారు ఓడించబడతారు, వారు శిక్షింపబడతారు. మంచి వారికి ప్రతిఫలం వస్తుంది అనేటువంటి విషయము వాక్కు మనకు రూఢిపరుస్తూ ఉన్నది. ఈనాటి సువిశేషంలో మనం చూసినట్లయితే, ప్రభువు రాకడ గురించి, యుగాంతం గురించి ప్రస్తావిస్తూ, ఇది దేవాలయము గురించినటువంటి ఒక సంభాషణ జరుగుతూ ఉండేటువంటి క్రమములో ప్రభు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యుగాంతపు ఆలోచనలలో దేవాలయపు ప్రస్తావన వస్తూ ఉండడం ఇక్కడ మనం గమనించాలి. ఈ యెరూషలేము దేవాలయము గురించి మనము కొద్ది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఈ యెరూషలేము దేవాలయమును సొలొమోను రాజు క్రీస్తు పూర్వము 960వ సంవత్సరంలో నిర్మించాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో బబులోనియులు ఈ యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేసి పడగొట్టారు. ఆ తరువాత సైరస్ సహాయముతో ప్రవాసం నుంచి తిరిగి వచ్చినటువంటి వారు క్రీస్తు పూర్వము 536, 516వ సంవత్సరములలో జెరుబ్బెబెల్ ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించాడు. దాని తరువాత అంతియోకు ఎపిఫానుస్ ఈ యొక్క దేవాలయాన్ని మరలా ధ్వంసం చేశాడు. ఆ తరువాత క్రీస్తు పూర్వము 60వ సంవత్సరము మరియు క్రీస్తు పూర్వము 20వ సంవత్సరము మధ్య కాలములో హేరోదు
యూదుల యొక్క మెప్పు పొందడము కోసము, యూదుల యొక్క సహకారాన్ని పొందడము కోసము, ఈ యొక్క యెరూషలేము దేవాలయాన్ని అతడు పునర్నిర్మిస్తాడు. ఇప్పుడు క్రీస్తు కాలములో ఉన్నది ఈ హేరోదు పునర్నిర్మించినటువంటి దేవాలయమే. ఈ యూదులకు తమ యొక్క దేవాలయం అంటే ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టము. కాబట్టి దేవాలయ విషయమున వారు ఎంతకైనా ముందుకు సాగిపోతారు. అందుకే తమ దేవాలయాన్ని గౌరవించు వారికి వారు సపోర్ట్ చేసేవారు. ఆ విధంగానే హేరోదు యూదుల యొక్క మెప్పును పొందాడు. వారి సహకారంతో రాజ్యాధికారాన్ని సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు ఈ దేవాలయాన్ని బట్టి కొందరు ప్రభువుతో అంటూ ఉన్నారు. లూకా శుభవార్త 21వ అధ్యాయం 5వ వచనము. చక్కని రాళ్లతోనూ, దేవునికి అర్పింపబడిన వస్తువులతో ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని వారు ప్రభువునకు చూపిస్తూ ఉన్నారు. ప్రభువు ఆ యొక్క దేవాలయాన్ని చూసి ఇలా చెబుతూ ఉన్నాడు. ఇచ్చట ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా! ఇచ్చట ఈ రాతిపై రాయి నిలువని కాలము వచ్చును. అంతా నాశనమైపోతుంది అని ప్రభువు ఒక ప్రవచనము చేస్తూ ఉన్నాడు. ప్రభువు చేసినటువంటి ఈ ప్రవచనము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమన్లు ఈ యొక్క దేవాలయాన్ని ధ్వంసము చేయడంలో జరిగింది. ఆ తరువాత ముస్లింలు ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకొని 7వ శతాబ్దంలో ఆ ఆలయ స్థానంలో ఒక మసీదును నిర్మించడం జరిగింది. మరలా 1967వ సంవత్సరంలో జరిగిన పరిణామాల క్రమములో జరిగినటువంటి 6 రోజుల యుద్ధములలో యూదులు యెరూషలేము పురాతన నగర ప్రాంతాన్ని వారు తిరిగి ఆక్రమించుకున్నారు. మరి ప్రియులకు సహోదరులారా, ఈ యొక్క దేవాలయపు అంశమును ప్రభువు రాకడ దినము గురించి ప్రస్తావించుటలో భాగంగా ప్రభువు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ప్రభువు రాకడ దినము జరిగేటువంటిది ఒక విశాలమైన అంశము. అందులో యెరూషలేము దేవాలయపు పతనమును, అదేవిధంగా యుగాంతపు సూచనల గురించి కూడా ఇందులో ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ యుగాంతపు అంశాలలో దేవాలయ పతనమును గురించి ప్రభువు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ యొక్క సంభాషణను ఆరంభిస్తూ ఉన్నాడు అంటే, ఈ యొక్క యూదులకు తమ మతాచారాల పట్ల అతివాదంతో ప్రవర్తించేటువంటి గుణం ఉండేది. వారు ఒకంత గర్వం చూపేవారు. వీరికి దేవాలయం అంటే ఎంతో ప్రీతి. కానీ ఆ యొక్క ప్రేమ మితిమించిపోయింది. దేవాలయం అంటే దేవుని సన్నిధి మనతో ఉన్నదన్నటువంటి ఒక అభయముతో వారు జీవించారు. అందుకే ప్రాచీన కాలం నుంచి యూదులు తమ యొక్క దేవాలయము సరిగా ఉన్నది అంటే ఇంక భయపడేవారు కాదు. ఎందుకంటే అక్కడ దేవుడు అక్కడుండి మమ్మల్ని ఎలాగైనా కాపాడుతాడు అనేటువంటి ధీమ వాళ్ళకుండేది. అక్కడి వరకు బాగుంది. అలా అనుకోవడము మంచిదే. వారి విశ్వాసానికి అది ప్రతీక. కాకపోతే వారు అంతకు మించి వెళుతూ ఉన్నారు. అదే వాళ్లకు ఇబ్బందికరంగాను, సమస్యగాను మారింది. వారికి దేవాలయము, దేవుని సన్నిధి మనతోనే ఉన్నదనేటువంటి అభయము కాస్త వారిలో అహంకారాన్ని పెంచింది. వారిలో దేవుని పట్ల భయమే లేకుండా జీవించడం నేర్చుకున్నారు. మనల్ని ఎవ్వరు ఏమీ ఎదిరించలేరు, ఏమీ చేయలేరు అనేటువంటి ఒక దృక్పథముతో, ధీమాతో ఇష్టమొచ్చినట్లు వాళ్ళు బ్రతకడం మొదలుపెట్టారు. అదే వారి పాలిట శాపమయ్యింది. ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఇలాంటి సందర్భము ఒకటి పాత నిబంధనలో జరిగింది. ఆ విషయాన్ని ప్రస్తావించుకోవాలి. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము చెబుతూ ఉన్నది. మీరు మీ పనులన్నీ చేసి నా దేవాలయమునకు వచ్చి నా ఎదుట నిలుచుండి మనము సురక్షితముగా ఉన్నామని చెప్పుకొనుచున్నారు. ఇక్కడ వారు చేసినటువంటి పనులన్నీ అనగా వారు చేసినటువంటి తప్పుడు పనులు. అనగా వారు బయట అన్ని తప్పుడు పనులు చేసి వచ్చి దేవాలయం దగ్గరకు వచ్చి మేము సురక్షితముగా ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు. అక్కడ అదే అధ్యాయములో 12వ వచనంలో వారికి చెప్పబడుతున్నది. షీలోకు పట్టిన గతే మీకు పట్టును. షీలో ప్రాంతములో ఒక దేవాలయం ఉండేది. అది యెరూషలేము దేవాలయానికి మారుగా ఈ యొక్క యాకోబు గోత్రస్తులు కొంతమంది అక్కడ ఉండి అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నారు. కారణం వారు ఈ యొక్క యెరూషలేము దేవాలయం వరకు రావడానికి వారికి మనసొప్పక అక్కడనే ఒక దేవాలయ నిర్మాణం చేసుకొని ప్రార్థనలు చేసేవారు. కాబట్టి
వారు ఆ దేవాలయ నిర్మాణంలో కూడా ఆ ఆచరణ విధానంలో ఎప్పుడూ తమకి ఇష్టం వచ్చినట్టు బ్రతికి దేవాలయం దగ్గరికి వచ్చేవారు. ఏమనంటే దేవాలయం ఉంది. దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. మమ్మలను ఎవ్వరు ఏమి చేయలేరనేటువంటి ఒక గర్వముతోనూ, అహంకారముతోనూ ఎటువంటి దైవ భయం అనేదే లేకుండా బ్రతికేశారు. అది ప్రభువుకు నచ్చలేదు. అందుకనే మీరు నా సన్నిధి మీ మధ్య ఉన్నదనేటువంటి ధీమాతో ఇంత అహంకారులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇష్టమొచ్చినట్టు మీరు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఆ దేవాలయము ధ్వంసమైపోతుంది. అదే విధంగా మీ జీవితాలు ధ్వంసమైపోతాయి అని వారికి సూచకముగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. దేవుని ఆలయము మనకందరికి ఒక అభయమే. అదంతా మనకు ఒక దైవ భద్రత ఉన్నదని చెప్పుకోవడానికి ఒక గురుతు. కానీ నీ ఇష్టమొచ్చినట్లు నువ్వు బయట జీవించి, దేవుని సన్నిధి ముందుకు వచ్చి ప్రార్థించగలిగితే అది సరైంది కాదు. నీవు పాపంలోనే కొనసాగుతూ, దేవుడు మంచివాడు నన్ను మన్నిస్తాడని అతని చెంతకు వచ్చి, అదే పాపపు జీవితంలోనే కొనసాగితే, నువ్వు దేవుని దగ్గర మెప్పు ఎలా పొందగలవు? అతని మన్నన ఎలా పొందగలవు? నీ జీవితాన్ని నువ్వు క్రమపరుచుకుంటేనే కదా, నీవు దైవ మన్నింపును పొందేది. నీ జీవితము కూడా ఆ యెరూషలేము ఆలయము వంటిదే. నీ జీవితము కూడా దైవ సన్నిధే. చక్కని రాళ్ళతో దేవునికి అర్పింపబడిన వస్తువులతో అది ఎంత అందంగా శోభిల్లిందో, నీవు కూడా దేవుని యొక్క పవిత్రమైన హస్తములతో చెక్కబడినటువంటి జీవితం నీది. ఎంతో అందమైన జీవితం నీది. కానీ నీవు కూడా నీ ఇష్టం వచ్చినట్లు జీవించి, ఆ యెరూషలేము గర్విష్ఠుల వలె ప్రవర్తిస్తే, ప్రభువు మాట నీకు కూడా ఇలాగే వినిపిస్తుంది. ఏమని చెబుతుంది? రాతిపై రాయి నిలువనటువంటి కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును. అనగా మన జీవితాలను కూడా మనం ధ్వంసం చేసుకుంటాము. మనము కూడా ఆ యెరూషలేము గర్విష్ఠుల వలె బ్రతికితే. బయట విచ్చలవిడి జీవితము, మళ్ళా దేవుని దగ్గరకొచ్చి నాకంతా బాగుంది అనేటువంటి అభయం కోసం వెతకడము వ్యర్థము. మనము మారితేనే దేవుని యొక్క కృప మనకు లభించేది అని తెలుసుకోవాలి. కాబట్టి దైవ సన్నిధికి వచ్చినప్పుడు నీవు నీ జీవితమును క్రమపరుచుకోవాలి. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చెబుతున్నది. మీరు బుద్ధి మార్చుకొందురేని నేను మీ పితరులకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ నేలపై మిమ్ము బ్రతకనిత్తును. మీరు మీ జీవితాలను క్రమపరుచుకొని నా దగ్గరకు వస్తేనే, నేను మిమ్ములను శాశ్వతంగా జీవించేలాగా నేను మీకొక జీవితాన్నిస్తాను. ఒక బ్రతుకునిస్తానని ప్రభువు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడంటే మనకు అభయమే. దైవ భయముతో జీవించగలగడం గూడా నేర్చుకోవాలి. అంతేకాని నా దేవుడు ఎప్పటికైనా మన్నిస్తాడు, మన్నిస్తూనే ఉంటాడు అనుకుని ఇష్టమొచ్చినట్లు జీవించటము సరైంది కాదు. ప్రతి జీవితానికి ఒక అంత్యకాలం ఉంటుంది. ఆ అంత్య సమయమున విభిన్నమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంత చక్కగా నిర్మింపబడిన దేవాలయమైన ధ్వంసమైనట్టు నీవు కూడా ధ్వంసమయ్యేటువంటి సమయం వస్తుంది. ఈ విధంగా ప్రభువు ఒక దేవాలయ ధ్వంసం గురించి, పతనం గురించి మనకు ప్రస్తావిస్తున్నాడు. ఇది చరిత్రలో ఒక భాగం. కానీ ఇక్కడి నుంచి ప్రభువు మనల్ని ఈ లోకపు అంతము గురించి నడిపిస్తూ ఉన్నాడు. ఒక చరిత్ర అంతము వైపు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఈ ప్రభువు రెండవ రాకడ విషయమున జరిగేటువంటి ఆ యుగాంతపు సూచనలు ప్రభువు మనకిస్తున్నాడు. ఎన్నో యుద్ధములు, విప్లవములు జరుగుతాయంట. ఎన్నో భయంకరమైన భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు, ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు, అనేక రకాలైనటువంటి భీకర పరిస్థితులను ప్రభువు మనకు ముందుంచుతున్నాడు. ఇవన్నీ జరుగుతాయి యుగాంతమునకు ముందు. ఈ లోకపు అంతమునకు ముందు. ఈ భీకర పరిస్థితుల్లో మనము ఎన్నో హింసలు అనుభవించడం జరుగుతుందంట. ప్రార్థన మందిరాలకు, రాజుల వద్దకు, చెరసాలకు మనల్ని అప్పగించి, మనల్ని హింసింప చేయడం అనేది ఉంటూ ఉన్నది. కానీ ఈ సమయము, ఈ భీకర సూచనలు కలిగినటువంటి ఈ సమయము, మనము సాక్షులుగా ఉండవలసిన సమయం. ఇది మనం తెలుసుకోవాలి. ఈ ఆధునిక కాలములో మనకు ఈ లోకములో ఎన్నో విడ్డూరమైనటువంటి పరిస్థితుల్లో పాపపు పెచ్చు పెరిగిపోతూ, విపరీతమైనటువంటి పనులను మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నువ్వు తెలుసుకో.
ఇది నీ జీవితానికి కూడా ఒక పరీక్షా సమయం. నీవు ఇక్కడ నేను సాక్షిగా నిలబడాల. నేను క్రీస్తు వైపు ఉండేటువంటి సాక్షిగా మనం నిలబడాల. ఇక్కడనే మనము 2 రకాల వ్యక్తులను మనం చూడవచ్చు. మొట్టమొదటిగా ఆ దేవాలయపు గర్విష్ఠుల యొక్క పతనాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందిన వారు చివరికి రాయి మీద రాయి నిలవనటువంటి బ్రతుకులుగా వారు నాశనము గావించబడతారు. రెండవదిగా క్రీస్తు తరపున సాక్షులుగా నిలబడేటువంటి వ్యక్తులు. వీరు విశ్వాసపాత్రంగా జీవించేవారు. వీరు అనేక రకాల శ్రమలు, వైపరీత్యాలు, విధ్వంసాలు ఎన్నో ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ లోకానే కాదు, ఆఖరికి మీ సొంత జీవితాల్లోనూ, మీ కుటుంబాల్లోనూ ఇటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని మీరు ఎదుర్కోవాల్సినటువంటి సమయంగా మనకు తెలియజేయడం జరుగుతుంది వాక్కు. మరి వాక్కు చెబుతుంది చూడండి, ఈ యొక్క సమయములో మీరు సాక్షులుగా ఉండవలసినటువంటి ఈ సమయములో మీకు కావలసినదంతా నేను ఇస్తాను. మీ శత్రువులు మిమ్మలను ఎదుర్కోలేనటువంటి గొప్ప వివేకాన్ని, వాక్కు శక్తిని నేను మీకిస్తాను. కాబట్టి మీరు నాకు సాక్షులుగా నిలబడగలిగినప్పుడు, వారిని ఎదుర్కోగలిగేటువంటి సమస్త శక్తిని, కృపను నేను మీకిస్తాను అని ప్రభువు అంటూ ఉన్నాడు. అంటే ఈ మన జీవితంలో మనము దేవుని ఎడల విశ్వాసపాత్రంగా ఉంటే, దేవుని యొక్క కృప మనల్ని కాపాడుతూ వస్తుంది. ఆఖరికి మన తల్లిదండ్రులు, సహోదరులు, బంధువులు, మిత్రులు కూడా మనల్ని హింసలు పాలు చేసినా, క్రీస్తు మనల్ని కాపాడుతూ వస్తాడు అని అర్థమవుతుంది. మరి ఈ విధానం అన్నింటిలోకెల్లా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, చివరి వచనంలో మనం చదువుతున్నాము. లూకా శుభవార్త 21వ అధ్యాయము 19వ వచనము. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇక్కడ వారి యొక్క సహనమే వారికి రక్షణగా నిలుస్తూ ఉన్నది. మీ జీవితాల్లో ఒక కష్టం వచ్చినప్పుడు మనము కష్టాన్ని తప్పించుకొని కూడా బ్రతకవచ్చు. కానీ కష్టాన్ని తప్పించుకొని బ్రతికిన వ్యక్తి కన్నా, కష్టాన్ని జయించి దాటుకొని వచ్చేటువంటి వ్యక్తికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. కారణము అతడు ఆ కష్ట సమయములో ఎంతో సహనము కలిగి దానిని భరించి వచ్చి ఉంటాడు కాబట్టి. కాబట్టి సహనం అనేది ఎంతో ముఖ్యమైనటువంటి గుణం. మన జీవితాలు హింసాత్మకంగా మారినప్పుడు, లేదా ఈ యుగాంతపు సమయము దాపురించినప్పుడు, ఎన్నో భీకరమైనటువంటి విషయాలతో మనం పోరాడాల్సి వచ్చినప్పుడు, ఖచ్చితంగా సహనమును మనం ప్రదర్శించాలి. ఆ ప్రభువు దినము జరిగేటువంటి సమయమున అటువంటి సహనము ఎవరైతే ప్రదర్శింపగలుగుతారో, వారు ఖచ్చితంగా రక్షణ బాటును పొందుకుంటారు. చాలా వరకు ఈ యొక్క విశ్వాస మార్గములో ఓడిపోయేటువంటి అనేక మంది కూడా ఈ సహనము అనేటువంటి గుణము లోపించడం వల్ల. ఈనాటి కాలంలో మనుషులకు సహనం అనేది చాలా తగ్గిపోయిందండి. ప్రతి చిన్న విషయానికి విపరీతమైన ఆవేశములో సహనాన్ని, ఓపికను కోల్పోయి, తన మన భేదము లేకుండా అందరికీ శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. మీలో కొందరు సోమరిపోతులుగా ఉండి, వారు ఇతరుల వ్యవహారాల్లో ప్రతి చోట తలదూర్చుటే తప్ప వేరే పనే లేకుండా బ్రతుకుతూ ఉన్నారంట. అటువంటి వారికి అతడు చెబుతున్నాడు, మీరు కష్టించి శ్రమ పడుట నేర్చుకొనండి. ఎందుకు ఈ గుణాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నానంటే, ఎవరైతే వ్యక్తులు కష్టపడి జీవిస్తారో, శ్రమను నమ్ముకొని బ్రతుకుతారో, తమ జీవితంలో కష్టము పడి తమ యొక్క సంపాదన మీద బ్రతుకుతారో, అటువంటి వ్యక్తులకు సహనం ఉంటుంది. కష్టం విలువ తెలియనటువంటి వ్యక్తి, లేకపోతే సోమరిపోతులుగా ఉండేటువంటి వ్యక్తులు ప్రతి దానిలో తలదూరుస్తారు. వారికి సహనం ఉండదు, ఓపిక ఉండదు. కానీ కష్టపడే వాడికి ఖచ్చితంగా గుణం ఉంటుంది. నీ జీవితంలో కూడా నీవు కష్టపడి ముందుకు సాగిపోవాలా, సోమరిపోతులుగా ఉండకూడదు. నీ జీవితంలో కష్టపడు. నీ కుటుంబ పోషణ కోసం కష్టపడు. మంచి జీవితాన్ని జీవించడం కోసం కష్టపడు. నీ శోధనలు జయించడం కోసం కష్టపడు. ప్రభువు మెప్పు పొందుకునేలాగా కష్టపడు. నీ జీవితంలో ఈ అంత్య దినములు వచ్చినప్పుడు వాటిని జయించడానికి నీవు కష్టపడి సహనాన్ని ప్రదర్శించు. ఎన్ని భీకర పరిస్థితులు నీకు దాపురించినా కూడా
నీవు ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తూ వీటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. అదే జీవితం ప్రియులకు సహోదరులారా. కావున ఈరోజు మనము ప్రార్థన చేద్దాం. ఈ యుగాంత సమయములలో ప్రభువు రెండవ రాకడ సమయములలో నేను నీతిమంతులుగా ఎంచబడాలి. నేను జీవించే ఈ కాలమంతా కూడా నేను ఎదుర్కొనాల్సినటువంటి భీకర పరిస్థితులు ఎంత ఉన్నా నేను వాటిని సహనముతో జయిస్తూ, భరిస్తూ ముందుకు సాగిపోయి, నా ప్రభువగు క్రీస్తుకు నచ్చినట్టు నా జీవితాన్ని మరల్చుకోవాలి. అప్పుడే నేను మంచివాని యొక్క బహుమానాన్ని పొందుతాను అనేటువంటి విషయము ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుడు ఇందు నిమిత్తమై మనకు సహాయపడాలని ఈరోజు ప్రార్థనలో కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.